ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ టు సపోర్టింగ్ సినిమా ఆల్వేస్. అండ్ నేను బేసికల్లీ మనం చేయగలిగింది ఏమన్నా ఉందంటే ఇట్లా వచ్చి సపోర్ట్ చేయడం అనుకుంటే, రాహుల్ కూడా ఐ నో హిమ్ పర్సనల్లీ. నేను ఫలక్నామా దాస్ అప్పుడు మేము ఫస్ట్ టైం చిక్కడపల్లిలో కలిసినుండే. రాహుల్ బుల్లెట్ మీద, నేను కైనెటిక్ నోవా మీద వచ్చినుండే. చిక్కడపల్లిలో వివేక్ సాగర్ స్టూడియోలో కూర్చొని పాయ సాంగ్ డిస్కషన్లో కూర్చొని ఉండే. సో సిన్స్ దెన్ ఐ నో హిమ్ అండ్ వెన్ ఐ సా హిమ్ ఇంటర్నేషనల్ స్టేజ్ మీద చూసినప్పుడు ఐ ఫెల్ట్ సో ప్రౌడ్ రాహుల్. అండ్ థ్యాంక్ యూ. నాకు కూడా తెలుసు రాహుల్ చిన్న సినిమా పెద్ద హీరో చిన్న హీరో అవి చూడ్డు. ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన వాళ్ళలో ఎస్పెషల్లీ హైదరాబాద్ వాళ్ళు మా ఊడు అని ఫీల్ అయ్యేది నన్ను రాహుల్ని అనుకుంటా. సో గుడ్ టు సీ యూ రాహుల్. అండ్ సినిమా విషయానికి వస్తే ఈరోజు ఎందుకు కొంచెం ఎనర్జీ ఎక్కువ ఉంది అంటే, వీళ్ళ నలుగురిని చూస్తుంటే నాకు ఈ నగరానికి ఏమైంది డేస్ అన్నీ గుర్తు వస్తూ ఉండే. సో ఎస్పెషల్లీ అక్కడ కూర్చున్నాను సేపు తెలియకుండా ఒక స్మైల్ వస్తుండే ఫేస్ మీద. చాలా బాగున్నారు బాయ్స్ నలుగురు సినిమాలో చూడడానికి. అంటే గర్ల్స్ కూడా బాగానే ఉన్నారు, అట్లా కాదు, కాకపోతే చెప్తున్నా వెరీ నాస్టాలజిక్. అండ్ మా ప్రొడ్యూసర్ బెక్కం గారి గురించి చెప్పాలంటే, ఆయన ఏదో ట్రై చేస్తాడు, అయితలేదని చెప్పి మళ్ళీ ఒక నలుగురిని పెట్టి ఒక హిట్ కొడతాడు. సో ఇది ప్యాటర్న్ అయినది. సో ప్రేమేష్ కాదల్ కావచ్చు, హుషారు కావచ్చు, ఇవన్నీ ప్రాసెస్ చాలా దగ్గరుండి చూశాను నేను. చాలా మంచి టేస్ట్ ఉన్న మనిషి లవ్ స్టోరీల మీద. మరి ఎక్స్పీరియన్స్ ఎడికెళ్ళి వచ్చిందో తెలియదు నాకు, కానీ మనిషికి జడ్జిమెంట్ అయితే చాలా బాగుంటుంది. అది కూడా ఒక్క సినిమాలో 3-4 లవ్ స్టోరీలు పెట్టి తీస్తుంటారు. సో బాగా డబ్బులు రావాలి సార్ మీకు. అండ్ విక్రమ్, నేను పాగల్ సినిమా అప్పటి నుండి ఐ బీన్ సీయింగ్ బెక్కం గారు అసలు ఊగిపోతుంటారు. రోటీ కమడా రొమాన్స్ అనగానే ఊగిపోతుంటాడు ఆయన. సో డెఫినెట్లీ థియేటర్లో కూడా ఊగిపోవాలనుకుంటున్నాం. అండ్ బెక్కం గారు నన్ను నిజంగానే ఫలక్నామా దాస్ డైరెక్షన్ చేయొద్దని చెప్పిర్రు, కానీ ఆ సినిమా తీసిన తర్వాత ఎంత నమ్మిర్రు అంటే, నాకంటే నన్ను ఎక్కువ నమ్మేది మా ఇంట్లో వాళ్ళు. మా ఇంట్లో వాళ్ళకంటే నాకంటే ఎక్కువ ఆయన నమ్ముతాడు. ఇప్పుడు ఎంత నమ్ముతాడంటే 2 నెలలు ఫోన్ కాల్. నేను నార్మల్గా ఫోన్ ఎత్తుతా, 2 నెలలు ఫోన్ ఎత్తలే. నేను నాలో లతా మంగేష్కర్ని చూసిండు ఆయన ఒక పాట పాడమని, సార్ ఏంది సార్ నన్ను ఈవెంట్కి రమ్మంటే వస్తా, ఏమన్నా హెల్ప్ చేయమంటే చేస్తా, ఏదన్నా వేరే చేయమంటే, ఆఖరికి సినిమాలో క్యామియో చేయమన్నా చేస్తా, కానీ నేను పాడుడేంది. నేను పాడుడు గురించి మీరు నన్ను ఆయన ఎంత నమ్మిన 2 months ఎవ్రీ డే ఒక 7-8 మిస్ కాల్. నాకేమో ఎత్తలేక నాకేమో బాగా అనిపిస్తలేదు. ఇప్పుడు పాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గొంతు ఉండాలి, అదేదో ఉంటుంది అన్నీ చేసిన అది ఒకటి వదిలేనియండి కొంచెం. సో సినిమాకి బాగా పైసలు రావాలి. ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. యా, థ్యాంక్ యూ.